హే గైస్, మేమందరం ఈరోజు జాతరకి వెళ్తున్నాం. మా దోస్తులు ఎవరు వస్తలేరు, అందుకే చిల్ల పిల్లలు ఎంబడి వెళ్తున్నాం. అయితే చూడండి మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నడిచి నడిచి కాలు గుంస్తున్నాయి అంట, అందుకే వెనక ఆటో వస్తుంది. ఆటో ఆపేసుకొని ఎక్కిపోవాలి. అక్కడ బ్యాక్ సైడ్ ఆటో వస్తుంది, ఆటో ఆపి ఎక్కేసి వెళ్ళాలి. ఫైనల్ అయితే ఇక్కడ ఆటో దిగేసినాం. జాతర గుట్టేది అక్కడ పైన ఉంది, అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి గాయస్. మన పొరగాలు అయితే రాందాడు జంపింగ్ కాడికి వచ్చారు. ఇక్కడైతే రేట్ అయితే మాట్లాడేసినాం. ఒక 10 రూపీస్ అంట చిన్న పొరలకు, మీనులకు ఏమో 20 రూపీస్ అంట. ఇక్కడ మననైతే ఎక్కనియట్లే, ఎందుకంటే మనం చాలా వెయిట్ ఉంటాం కాబట్టి అందుకని ఎక్కియట్లే. మా చిల్లర పొరగాలు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తారో. పొరగాలు దుంకులాడికి కింద చూడండి ఎలా ఊలాడుతుందో. మొత్తం సీటు మొత్తం దిగేటట్లుంది. మెల్ల దుంకిరటే కింది మీకు గాడిదలకు ఎగురుతారు. మనోళ్ళు అయితే చిన్నప్పటి గేమ్ తీసుకొని ట్రై చేస్తారు. ఇది ఎంతనో గుర్తుకుందా? ఇది ఏం గేమ్? ప్రెస్ చేస్తే ఇట్లా లబ్బర్స్ ఉన్నాయా, అవి ఎగురుతాయి. దాని రేట్ అయితే 60 రూపాయలు, 60 రూపీస్ చెప్తారు. ఇక మన కావాల్సిన సెల్ ఫోన్ ఉంది, ఐఫోన్. రూపీస్ వస్తుందండి. పదండి జాతర మొత్తం తిరిగేదాం. ఇక్కడ జిలేబీలు ఏమి ఉన్నట్టు, నేను జిలేబీల దగ్గరికి వెళ్దాం. జిలేబీలు వేడి వేడిగా వేస్తారు, ఎప్పుడు వేసారు. మనం తీసుకోమంటే తర్వాత పొయ్యి ముందు తీసుకోమంటారు, అందుకే మొత్తం రౌండ్ వేస్తున్నాం. ఈ జాతరలో అయితే ఇక్కడ కాలు కడుకోవడానికి వాటర్ అయినా సప్లై చేశారు. మనం అయితే కాలు కడుకోవడానికి వెళ్తారు, మనమే వెళ్దాం. అలాగే పొరడు ఇట్లా జాతరలో కడెం తీసుకున్నాం అంటే సరే తీసుకోవాలని చెప్పిన. చూడండి, పెద్ద కడెం తీసుకున్నాడు, చిన్న కడెం చిన్నది మంచి ఉంటుంది, చిన్నది తీసుకుంటున్నాడు. మేమైతే తినడానికి పకోడీ తీసుకుంటున్నాం. 1 కిలో 30 రూపాయలు అంట. అందరం తెల్ల 10 వేసుకొని తీసుకుంటాం. ఆ టెంపుల్ చుట్టూ అయితే ర్యాలీ ట్రాక్టర్లతో చూడండి. అన్ని చిన్న చిన్న ఐటమ్స్ వాటర్ బాటిల్ అయితే తీసుకొని గుట్టెక్కుతున్నాం. సో మీకు వెళ్ళినాక వ్యూ పాయింట్ చూపిస్తా. పదండి, లెట్స్ గో గైస్. గుట్టల పాటు నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి రూట్ ఎలా ఉందో. కాలు జారి కానీ పడ్డామంటే ఇంక అంతే. చూడండి అక్కడ రోడ్ డైరెక్షన్ అనేది ఉంది. రోడ్ అయితే మొత్తం గుట్టలలో రాళ్ళు ఉన్నాయి. తెలంగాణ క్రీడా ప్రాంగణం అని ఉంది. నేనైతే ఓమన్ సింబల్ రాసి ఇక్కడ గుండుకైతే రాసి పెట్టారు. ఇంకా చాలా పైకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి. మనలో అయితే ఎక్కడికి చచ్చిపోతారు, మెల్ల వస్తారు. ఏదో చిన్న దెబ్బ తాకింది, ఏడుపుల మొక్కం పెట్టేసిండు. చూడండి కింద కాలుక రక్తం వెళ్తుంది. పని గుట్టెక్కితే తక్కువ అయిపోతుంది. ఎక్కకంటే మీ కింద దోసేదాం పిల్లని. గుండెలోకి అయితే ఆ సింబల్ గీసి పెట్టిరు. ఆ రోడ్లో చూసుకుంటే మేము వెళ్తున్నాం. ఈ ముంగల సాయిల్ గడే తానికి రోడ్ తెలుసా, వీక్ వేసుకొని ఉడుతున్నాడు. అరే సాయిల్గా దమ్ముదమ్ వస్తుంది, మాట్లాడానికి ఏం రావట్లేదు మొత్తం. ఈ పిల్లలు అయితే బ్లాగ్ తీస్తుంటే వెనకాల రోజులు ఆడుకుంటూ వస్తున్నారు. ఇట్ మ్యాన్ గారు, రోహిత్ శర్మ ఫ్యాన్ ఇడు, ఎంఐ. ఈయనకైతే ఏం టీమ్? ఆర్సీబీ నా కొడుకు. పలకానికి ఏం రాదు కానీ ఆర్సీబీ ఎవరు ఉంటారు అంటే ధోని ఉంటాడు అని చెప్తాడు. షాజహాన్ కొడుకు. విరాట్ కోహ్లీ ఎన్ని అంటే ఎంఐలు ఉంటారని చెప్తాడు. అదిద్దరు అటు వెళ్తారు, దారి మర్చిపోయారు. మేమైతే ఇటు వెళ్తున్నాం. నిక్ నేమ్ అయితే ఎల్లా గాడులే అనుకోతాడు అనుకో. సరే ముంగల రోడ్డు తెలిసిన గుర్తుంది. మేమైతే వెళ్ళాలి గుట్టలకి అయితే చూసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం. దమ్ముదమ్ వస్తుంది కాసి మాట్లాడడానికైతే. ఇక్కడే మేము సాంగ్ గుట్టెక్కేసినాం. చూడండి ఇక్కడ మీకించి వ్యూ పాయింట్ ఎలా ఉందో. టెంపుల్ అక్కడ ఉంది. ఇదే మా విలేజ్ వ్యూ. మనలో అయితే అక్కడ ఆగిన నా కోసం. మిగతా బ్లాగ్ తీసుకుని ఇక్కడనే ఉన్నా. ఇట్లా పడి ఇక్కడ గుట్టలోకించి ఇట్లా వచ్చినాం మేము చెట్లలోకించి. ఇక్కడ నుంచి అక్కడ పైకి వెళ్ళాలి. ఏ గాయస్, ఈ ముంగల గుండ్లు ఉన్నాయా, ఈ గుండ్ల మొదలకించి వెళ్ళాలంట. వీడు చిన్నోడు వచ్చారు, సన్నముండు. ఇదిలకైతే మంచిగా దొరుకుతుండు. నేనైతే జాగ్రత్తగా వెళ్ళాలి, కింద కొంగి పోవాలి. కింద మంచి లోయ ఉంది, పడ్డామంటే ఇంక అక్కడనే.
మన పొరగాళ్ళు అయితే ఇక్కడ చెట్టు కింద కూస్తారు. తెచ్చుకున్న సామాన్ మొత్తం తినడానికి చిన్న చిన్న ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం. ఇవైతే మొత్తం తినేసేయాలి. అప్పుడే వాటర్ బాటిల్ ఓపెన్ చేసి మొత్తం తాగేస్తాను. నాకు కొంచెం ఉంచండి రే. 4-5 పకోడీలు వచ్చినాయి. పావు కిలో పకోడీ, అది 50 రూపీస్ అంట. ఆ పకోడీ వచ్చి ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏందా మిక్చరా, మిక్చర్ ఓపెన్ చేసాం తిన్నీకి. నీ పేరు ఏం పేరు ఎప్పుడా? నా పేరు రమేష్ ఫ్రెండ్స్. నిక్ నేమ్ మిస్టర్ చింటూ బాయ్. నీ పేరు ఏం పేరు ఎప్పుడా? నా పేరు నరేష్ శర్మ ఫ్యాన్. నీ పేరు ఏం పేరు? సాయిలు. నీ పేరు ఏం పేరు? చిన్న దగ్గర చిన్న. ఇంకా మన పేరైతే తెలిసిందేగా, డీసెంట్ కింగ్ రాము యాదవ్ అంటారు. ఇంక మనం మిక్చర్ తినేసి టేస్ట్ ఎట్లా చెప్తాం. అబ్బా టేస్ట్ అయితే అదిపోయింది. మొత్తం తినేసేయాలా. మెల్లవర్రే సిధులలా. ఫైనల్ మేమైతే గుట్ట మీద ఎక్కినాం గైస్. డాన్స్ మన పొరగాలు అయితే ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కినట్టు అలసిపోయారు. చూడండి ఎలా కూర్చురు. సారీ గైస్, వీళ్ళు ఎవరో చెప్పడం మర్చిపోయినా. వీళ్ళే మా దోస్తులు, విలేజ్ నుండి ఇప్పుడే వచ్చారు. ఆ గుండు పైన బలిజుడు ఎలా ఉందో కలర్ఫుల్గా. చూడండి గైస్, ఇదే మా విలేజ్ జాతర వ్యూ. ఒక జెండా పక్కనే దేవుడు ఉంటాడు. లోపలికి వెళ్ళి వ్యూ చూపిద్దాం అనుకున్నా, అలో లేదు పోను. ఇక్కడ సింబల్స్ వేసారు. ఇక్కడ చాలా మంది కోరికలు తీరడానికి ఇట్లా పేర్లు రాస్తారు. ఇలా వస్తారు చూడండి. ఇక్కడ మహి అని రాశారు, ఇక్కడ రవి, అఖిల్ అని రాశారు. మన మీద ఏమైనా పేరు గీద్దామంటే ఇక్కడ ఏం లేవు. గీద్దామంటే కిందికి వెళ్దాం ఎలా చూసుకొని. ఇప్పుడే మేము కొండపై నుంచి కింది దిగినాం. ఫుల్ టైర్డ్ అయిపోయింది, ఫుల్ ఆకలి అవుతుంది. అందుకే ఇక్కడ మంచూరియా తిందామని తినడానికి వచ్చేసినాం. చూడండి ఎంత రద్దీగురో, చాలా పబ్లిక్. అక్కడ మొక్కజొన్న పెట్టారు, ఇక్కడ మంచూరియా పెట్టారు. ఇక్కడ పక్కనే మంచూరియా అండ్ పానీపూరి ఉంది. వీళ్ళు కుకింగ్ ఎలా చేస్తారో వీడియో పెడుతున్నా చూడండి. గాయస్ టేస్ట్ అయితే అదిరిపోయింది అని చెప్పలేను, ఏదో నార్మల్గా ఉంది. మేమైతే ఆల్కహాల్ స్టింగ్ అయితే తీసుకున్నాం తాగడానికి. అంటే గాయస్ ఇక్కడ పబ్జీ ఈ మధ్యన చేసారు, ప్రమోషన్ చేస్తారు స్టింగ్ మీద. స్టింగ్ ఎనర్జీ మేము అందరం స్టింగులు తీసుకున్నాం. నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది. మన పొరగాళ్ళు అయితే షార్ట్ కట్ల కానీ చేనుల మాదిరికి ఎంత దొరికొస్తారు. సో మేము షార్ట్ కట్ అంట, సో మేము ఎంత వెళ్ళిపోతాము. ఫైనల్లీ చేనుకని అయితే బయటకు పడ్డాం. ఇక్కడ నుంచి రోడ్ ఎక్కాలి. ఇక్కడితో మా జాతర ఫెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న పొరలతోటి షార్ట్ కట్లో విలేజ్ వెళ్తున్నాం. ఇంకా అందరూ సరిగ్గా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.